ప్యానల్ అందరికి నమస్కారం అండి. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు బీసీ శ్రీనివాస్ గారు 42% రిజర్వేషన్లు మేము ఇచ్చి తీరుతాము అని చెప్పి మీరు ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ విధానం ఏంటి చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిందో దాన్ని అమలుపరచాలని చెప్పి మంచల వారీగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. మొత్తం రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు, చూస్తా ఉన్నారు. అది సాధ్యం కాని హామీలు, ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు కూడా మోసం చేసిందనేది స్పష్టంగా కనబడుతుంది. అసెంబ్లీలో తీర్మానం పెడితే ఇలా భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, సిపిఐ పార్టీ కావచ్చు, అందరూ కూడా ఏకగ్రీవంగా కూడా తీర్మానానికి కూడా బీసీల ఏడల సానుభూతితోనే సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఇవాళ ఢిల్లీకి పంపిన తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి దగ్గర ఆ బిల్లు ఆమోదం చేయకుండా అట్టే ఉంచిందనే సంగతి అది సాధ్యం కాదని తెలిసి కూడా, ఎందుకంటే 50% దాటవద్దు అనే అంశంలో మొత్తం ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న ఒక రిజర్వేషన్ సీలింగ్ని అధిగమించి ఇలా తమిళనాడులో అంటే జయలలిత గారు ఆ రోజు ఢిల్లీలో ఆమె మీద ఆధారపడ్డ గవర్నమెంట్ ఉంది కాబట్టి సాధించుకొని 69% బీసీలకు రిజర్వేషన్ సాధించి అలా అమలు చేసుకోగలిగింది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇలా భారతీయ జనతా పార్టీ మెడలు వంచి ఇలా బీసీ బిల్లును సాధించేంత స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. కాబట్టి బీసీలకు మరోసారి కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల వాగ్దానాలు నిలుపుకోలేక ఏదో మళ్ళీ వాళ్లకు అలమిగాని హామీలు ఇచ్చింది అనేది స్పష్టంగా ఇలా కనబడతా ఉంది మనకు. ఓకే, ఇప్పుడు దీంట్లో తెలంగాణ జాగృతి సంస్థతో సుమారు 20 సంవత్సరాలు జర్నీ చేసి బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి మరి అనుబంధంగా కార్యక్రమాలు చేస్తూ మహిళల్లో కావచ్చు, తర్వాత తెలంగాణ బతుకమ్మ కావచ్చు, సో తెలంగాణ బోనాలు కావచ్చు, ప్రతి పండుగలో ఆమె మరి కవిత గారు ఒక 2 దశాబ్దాల కాలం పనిచేశారు. సో ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆమె రిజైన్ చేశారు. సో మొత్తానికి మాజీ సీఎం కూతురుగా కవితకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది తెలంగాణలో. అదే క్రమంలో మరి ఇప్పుడు ఆమె బయటికి వెళ్ళిపోవడం ద్వారా, అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది, దాంట్లో కనుక కవితమ్మ గారు పోటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఏదైనా మైనస్ ఉంటుంది అనుకుంటున్నారా? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు మరి మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఉప ఎన్నిక జరుగుతుంది కదా, ఏం చెప్తారు? మిత్రుడు శ్రీకాంత్ గౌడ్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో చనిపోయిన వాళ్ళ కుటుంబం నుంచే బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ గారి భార్యని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. చాలా చక్కగా 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ఆ కుటుంబానికి మంచి గౌరవం ఉన్నది. అటువంటి సానుభూతి ఉన్న సందర్భంలో ఒక రాజకీయ పార్టీ పెట్టే ముందు కవిత గారు అక్కడ పోటీ చేసో లేకపోతే ఒక అభ్యర్థిని పెట్టి తను ఫెయిల్ అవుతుందని చెప్పేసి కావటానికి ఆమె అయితే పూనుకోదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఉప ఎన్నిక అనేది ఒకవైపు నా ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఇప్పుడు తన సీట్ని తను కాపాడుకోవటం కోసం బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్రంలో మళ్ళీ మేమేదో అధికారం రావాలని చెప్పి కలలు కంటున్న భారతీయ జనతా పార్టీ కావచ్చు, హైదరాబాద్ లో 2 బలమైన జాతీయ పార్టీలు, అట్లాగే మన 10 సంవత్సరాల రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలోని ఇవాళ తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ తన స్థానాన్ని తను నిలబెట్టుకోవాలని పోరాడే సందర్భంలో ఒక కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన కవిత గారికి ఉండి కేవలం ఈ ఉప ఎన్నిక కోసమే తన శక్తియుక్తుల్ని మళ్ళా అక్కడ పెట్టి ఆమె ఫెయిల్ అవుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు. సాధ్యమైనంత వరకు ఆమె పోటీ చేయకపోవచ్చు, పార్టీ పెట్టదా అనేది ఆమె ఇష్టం. తర్వాత అది రాబోయే రోజుల్లో మనం వేసి చూడాల్సిన అంశమే. రామచంద్ర నాయక్ గారు మీరేమంటున్నారు? సానుభూతి వర్కౌట్ అవుతుంది, 3 సార్లు ఆయన ఎమ్మెల్యే గెలిచారు గోపీనాథ్ గారు అని అంటున్నారు. అదే క్రమంలో సాయన్న కూతురును కూడా ఖచ్చితంగా మరి ఎన్నికల్లో నిలబెట్టారు, ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయింది, ఆమె ఎమ్మెల్యే గెలిచింది. కానీ ఆమె కూడా యాక్సిడెంట్లో, చిన్న ఏజ్లో యాక్సిడెంట్లో చనిపోవడం కావచ్చు, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతోంది. సో దీంట్లో బీఆర్ఎస్కి ఆ సానుభూతి ఉంటుందా? ఏం చెప్తారు? తప్పకుండా మాగంటి గోపీనాథ్ గారు, సాయన గారు కూడా చాలా ప్రజల మధ్య ఉన్న నాయకుడు. ఆయన బిడ్డకు టికెట్ ఇస్తే ఒకసారి గెలిచిన తర్వాత దురదృష్టం మళ్ళీ ఆమె చనిపోయిన తర్వాత మళ్ళా ఇంకో బిడ్డకు సీట్ ఇవ్వడం జరిగింది. సరే, అక్కడ కాంగ్రెస్ పార్టీ కొత్తగా గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన ఉప ఎన్నిక ఎప్పుడైనా సాధ్యమైనంత వరకు ఏంటంటే గత ప్రభుత్వాలు కూడా చూసినాం మనం, ఉప ఎన్నిక అనేది సాధ్యమైనంత వరకు ప్రభుత్వంలో ఉన్న పార్టీయే అలివినైనా బలివినైనా గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ హైదరాబాద్ మహానగరంలో ఇక్కడ కేటీఆర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఐటీ వ్యవస్థ కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారు చేసిన
అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్లస్ గోపీనాథ్ గారి యొక్క ప్రత్యేకమైన ఉన్న అభిమానంతో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీనే ఆ సీట్ మళ్ళీ తిరిగి నాయక్ గారు ఇందాక జయరాం గారు మాట్లాడుతూ ఆమెను సస్పెండ్ చేసిర్రు, బయటకు పంపించిర్రు. సో ఒక ఇంటి ఆడబిడ్డను బయటకు పంపించిర్రు. అదే క్రమంలో మరొక ఇంటి ఆడబిడ్డ అంటే మాగంటి గోపీనాథ్ గారు సతీమణి సునీతమ్మకు టికెట్ ఇస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ ఓవరాల్గా కవిత బయటకు పోయిన తర్వాత ఆమె వర్గం కావచ్చు, ఆమె నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఆమె అభిమానులు కావచ్చు, అందరూ కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. సో దీంట్లో అంటే ఆడబిడ్డల విషయంలో కేసీఆర్ అంటే కన్న కూతురు విషయంలో కేసీఆర్ పార్టీ కోసం చూసిర్రు, కన్నబిడ్డను సస్పెండ్ చేసిర్రు. ఓకే, దాన్ని పార్టీ పరంగా ఓకే. అదే క్రమంలో మీరు జూబ్లీహిల్స్లో మరి సునీతమ్మ గారికి టికెట్ ఇస్తున్నారు, ఆ ఇంటి ఆడబిడ్డకి ఇస్తున్నారు. ఓకే, దీంట్లో ఈ రెండు కారణాలు చూసుకున్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ బలంగానే పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇదే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఒకవేళ కనుక మీరు ఈ అంశంలో కవిత ఇష్యూ కావచ్చు, తర్వాత సునీతమ్మ ఇష్యూలో కావచ్చు, సో రేపు పొద్దున ప్రచారంలో ఏం చెప్పుకుంటారు, దానికి ఏం చెప్తారు?